ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఎంఎస్ ధోని యొక్క ఇంటర్వ్యూని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఎంఎస్ ధోని అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం. చాలామంది ఆయన హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు, చాలామంది ఆయన చెప్పిన యాప్స్ని ఫాలో అవుతారు, చాలామంది ఆయన సిఎస్కే టీంని సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన బిహేవియర్లో మనం ఒక 25% లేదా 30% నేర్చుకున్నా సరే మన ఫ్యామిలీ కూడా సక్సెస్ అవుతుంది. మన ఫ్యామిలీ కూడా కప్పులతో కొట్టినంత సమానం అవుతుంది. అంత మంచి ప్రవర్తన. ఆయన యొక్క ప్రవర్తన గురించి మనకు తెలియాలంటే ఆయన యొక్క ఇంటర్వ్యూస్ గురించి మనకు తెలియాలి. కానీ ఆ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా మనకు హిందీలో లేదా ఇంగ్లీష్లో ఉండడం వల్ల మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఆ ఇంటర్వ్యూస్ అయితే చూడలేదు. వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇది పార్ట్ 1. ఇది తోటి ప్లేయర్లు, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు, మన ధోని గారు చెప్పిన సమాధానాలు గురించి పార్ట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ అభిమానులు అడిగిన ప్రశ్నకు ధోని గారు ఎలా సమాధానం చెప్పారనే వీడియో అయితే పార్ట్ 2గా వస్తుంది. ఈ వీడియో రిలీజ్ అయిన 1 or 2 డేస్లో కూడా ఆ వీడియో కూడా వస్తుంది. మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి, ఆ వీడియోని కూడా చూడండి, చాలా నేర్చుకుంటారు. మహేంద్ర సింగ్ ధోని అనే ఒక మనిషి కాదు, ఒక నిఘంటు ఆయన. ఆ ఇంటర్వ్యూస్ పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. నిజంగానే అద్భుతంగా ఉంటాయి ఇంటర్వ్యూస్ అయితే. పూర్తిగా అయితే తెలుగులో అయితే నేను చేస్తాను. మీరైతే చూసి మన ఆల్మన్ గడికోట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ధోని గారిని ఒక మీడియా గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మొబైల్ యూజ్ మీరు ఎలా చేస్తారు? మొబైల్ దూరంగా ఉంచుతారా? చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు మొబైల్ చాలా దూరంగా ఉంటారని, ఇది నిజమా అని అడిగారు. అప్పుడు ధోని గారు చెప్పారు, ఈ కాలం యూత్ కూడా నేను ఇస్తున్న సందేహం ఏంటంటే మొబైల్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. ముఖ్యంగా తోటి ప్లేయర్స్కి నేను మొబైల్ గురించి అయితే చాలా వాళ్ళు కామెడీగానే చెప్తాను, బట్ సీరియస్గా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఏం చెప్తానంటే, మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తారు, ట్విట్టర్ ఓపెన్ చేస్తారు. ఒక దేశానికి ఆడేటప్పుడు మిమ్మల్ని ఎంతోమంది పొగిడే వాళ్ళు ఉంటారు, అలాగే మిమ్మల్ని ఎంతోమంది నెగిటివ్గా చూసే వాళ్ళు ఉంటారు. పొగిడే వాళ్ళని చూసి మీరు ఆనందపడతారు, తిట్టే వాళ్ళని చూసి మీరు నెగిటివ్గా ఫీల్ అవుతారు. అప్పుడు మీ ఆట తీరు అనేది మారుతుంది. అసలు అవి చూడకపోతే ఏ సమస్య ఉండదు. దయచేసి మొబైల్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. నేను కేవలం నైట్ పూట మాత్రం వాడతాను, అది కూడా మార్నింగ్ అలారం పెట్టుకోవడానికి, లేవడానికి, నా కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి మాత్రమే వాడతాను. అంతకుమించి నేను మొబైల్ని వాడను అని చెప్పేసి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. తర్వాత క్యాప్టెన్సీ, మీకు ఫస్ట్లో క్యాప్టెన్సీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు సీనియర్స్ ప్లేయర్స్తో మీరు ఎలా ఉండాలని మీ మైండ్ ప్లాన్ ఉన్నప్పుడు చెప్పండి అని అడిగిన ప్రశ్నకైతే ధోని గారు అయితే అద్భుతమైన ఆన్సర్ అయితే ఇచ్చారు. క్యాప్టెన్సీ వచ్చినప్పుడు నేను ఒక జార్ఖండ్, అంటే నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను. అది ఇండియాకి ఆడడమే కష్టం. అలాంటిది నేను మన టీంకి క్యాప్టెన్ అవుతానని కల్లో కూడా అనుకోలేదు. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. కానీ నేను అప్పుడు ఒకటే అనుకున్నాను, ఎవరికి కూడా నేను క్యాప్టెన్లా బిహేవ్ చేస్తున్నాను, ది బాస్లా బిహేవ్ చేస్తున్నాను అని ఎవరు కూడా అలా అనుకోకూడదు. నేను ఎప్పుడూ కూడా అందరికీ తోటి ఆటగాళ్ళనే ఉండాలి అనే ప్రయత్నం అయితే చేశాను. ముఖ్యంగా సీనియర్స్ దగ్గర మర్యాదలు ఎలా గెలుచుకోవాలని ప్రయత్నం చేశాను. అలాగే నా టీంని ముందు నుండి నడిపించి ఆ టీంని ఎలా గెలిపించాలని ప్లాన్లో ఉన్నాను. అంతేగాని నాకేదో క్యాప్టెన్సీ వచ్చేసింది, నేనేదో చూపించాలని ఏ రోజు కూడా అనుకోలేదు అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత ధోని గారు ఒక మంచి ప్రశ్న అయితే ఫేస్ చేశారు. మీరు తోటి ప్లేయర్స్కి ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రశ్న అయితే వేశారు. ఇది మన జీవితంలో చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఒక మనిషిలో మనం ఏదైనా నెగిటివ్ చూస్తే అప్పుడప్పుడే వాళ్ళ ముఖాన్ని చెప్తాం. అప్పుడు వాళ్ళు చాలా ముందర ఆ ప్రశ్న చూసి మనం చెప్పే విధానం చూసి వాళ్ళైతే బాధపడతారు. ఈ విషయం గురించి ధోని గారు అయితే చాలా అద్భుతంగా చెప్పారు. ఎంఎస్ ధోని గారు ఫీడ్బ్యాక్ గురించి ఇలా స్పందించారు. మనం ఒక విషయం 10 మంది ముందు చెప్తే అది ఒకలా పోట్రీ అవుతుంది. అదే పక్కనకి తోడుకెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే ఇంకోలా ఉంటుంది. అందుకనే వాళ్ళలో ఏదన్నా సరిగ్గా ఆటతీరు లేకపోయినా, ఏదైనా సమస్య వల్ల వాళ్ళు బాధపడుతున్నా అందరి ముందర నేను ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం అయితే చేయను. పక్కనకి తోడుకెళ్ళి ఏంటి సిచ్యువేషన్, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఆడలేకపోతున్నావు, ఏంటి అని చెప్పేసి నీట్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. నిజంగా ఇది కూడా మనం ఫాలో అవ్వాలి. ఇది నిజంగా మనం ఫాలో అవ్వాల్సిన విషయం. ఏదైనా మనకు ఎవరిలో నచ్చకపోతే వెంటనే అందరి ముందర చెప్పేస్తూ ఉంటాం. దానివల్ల లేని కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ విషయం మనకు కూడా చాలా అయితే యూజ్ అవుతుంది. ఇంకా వేరే మీడియా అధికారి అయితే ఒక అద్భుతమైన క్వశ్చన్ అయితే అడిగారు. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడిగారు. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని ధోని గారు అయితే చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. వైఫ్ అంటే మసాలా మాదిరి, ఆ లైఫ్లో అన్నీ ఉండాలంటే ఖచ్చితంగా వైఫ్ ఉండాలి అని. నా జోక్స్ అపార్ట్, ఇంట్లో మహిళ యొక్క పాత్ర వర్ణనాతీతం.
చిన్నప్పుడు మా నాన్న కొంచెం డబ్బులు మా అమ్మకి ఇస్తే ఆ డబ్బులతో ఇల్లు నడపడానికి మా అమ్మ ఎంతో ఇబ్బంది పడేది. ఏ రోజు కూడా మా నాన్న ఇబ్బంది పెట్టేది కాదు. నేను ఒక రకంగా చెప్పాలంటే మనం ఇక్కడ ప్లేయర్స్ అయ్యుండొచ్చు, కానీ ఇంట్లో సభ్యులమే. మనం ఇక్కడ కెప్టెన్ అయ్యుండొచ్చు, అయన్నీ వాళ్ళకి అవసరం లేదు. మన ఇంట్లో సభ్యుల్లానే చూస్తారు. మనము మనము ఏంటి అని తెలియాలంటే మనం ఇంట్లో ఉండాలి. మన తల్లితో కానీ మన భార్యతో కానీ సత్ప్రవర్తనతో ఉంటేనే మనకు మన జీవితం గురించి సరైన అవగాహన ఉంటుందని చెప్పేసి ఒక అద్భుతమైన ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత మీరు ఏదైనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, మీరు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఓడిపోతున్నది టీము, అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? ఒకసారి బంగ్లాదేశ్తో 3 బాల్స్కి 2 రన్స్ కొట్టాల్సిన టైంలో ఇండియాని గెలిపించారు కదా, అప్పుడు మీరు ఏం ఫాలో అయ్యారు, ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి ధోనిని అడిగారు. అప్పుడు ధోని అయితే చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. గెలవడం ఓడడం అనేది మన చేతుల్లో లేదు, ఆడడం మాత్రమే మన చేతుల్లో ఉంది. గెలిచిన తర్వాత ఎవరేమంటారు, నన్ను ఎవరేమంటారో అని చెప్పి ఆలోచన నాకు రాదు. ఈ కొద్దిసేపు నా దగ్గర బౌలర్ ఎవరున్నారు, హార్దిక్ ఉన్నారా, ఓకే. ఫీల్డర్స్ని ఎలా సెట్ చేసుకోగలను, అలా సెట్ చేసుకుంటాను. బౌలర్కి బౌలింగ్ ఎలా వేయాలో చెప్పాలి, అది ఆ నిర్ణయం తీసుకుంటాను. ఇంకే ఓటమి ఏదైనా వస్తే అది నా మీదే వేసుకుంటాను, నేను చెప్పినట్టు బౌలింగ్ వే లాస్ట్ ఓవర్ అని చెప్పేసి నేను చెప్తాను. అలా నా చేతుల్లో ఏముంటే అది దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుని దాని ద్వారా ఆ మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మ్యాచ్ ఆడిపోతే ఏ టీం బెస్ట్ ఆడితే ఆ టీం గెలిచినట్టే. కాబట్టి దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మన వల్ల ఏమైతే అవుతుందో, మనం ఏమైతే ఆడైతే చేయాలో అది చేయడమే మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఓటములు, ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటిని అధిగమించేటప్పుడే మనలోని ఉన్నతమైన వ్యక్తి బయటకు వస్తాడని చెప్పేసి ధోని గారు అయితే చాలా అద్భుతమైన ఆన్సర్ అయితే చెప్పారు. నెక్స్ట్, మీరు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయరు మీ ఫీలింగ్స్ గురించి అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది మన ధోని గారికి. అప్పుడు నేను ధోని గారు అయితే మైండ్ బ్లాక్ ఆన్సర్ అయితే చెప్పారు. ప్రతి ఒక్కరిలో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ టీంలో ఫామ్ అంటే ఏందో తెలియదు ఎవరికి. ఎందుకంటే ఈ రోజు బాగా ఆడినాడు, రేపు బాగా ఆడినాడు, మన్నాడు బాగా ఆడు. అదంటే ఫామ్ అంటే ఎవరికి ఏం తెలియదు. ఎప్పుడు ఎవరు బాగా ఆడతారు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి నిన్న మ్యాచ్ ఎలా ఆడాను అనేది నా ఆలోచన ఉండదు. రేపటి రోజు మ్యాచ్లో క్రీజ్లోకి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్ ఎలా ఆడాలి, ఆ మ్యాచ్ ఎలా గెలిపించాలి, ఆ బాల్ని ఎలా ఫేస్ చేయాలి, నా ఫీలింగ్స్ బయట చెప్పుకోకుండా నాలో నేనే మాట్లాడుకుంటూ నాలో నేనే శక్తిని ఇచ్చుకుంటూ ఉంటాను. అందుకే ఎక్కువగా నా ఫీలింగ్స్ అయితే బయటకి అయితే చెప్పను అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్, రిటైర్మెంట్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. నాలో శక్తి ఉన్నంత వరకు ఆడతాను. ఇప్పుడు 42, నాలో శక్తి లేనప్పుడు నేను ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది తీసుకుంటాను. తోటి ప్లేయర్తో పాటు నేను తనకు పోటీగా గేమ్ ఆడుతున్నానా లేదా అనేది మాత్రమే చూస్తాను. అలా నాకు ఎప్పుడు నాలో ఫిట్నెస్ లేదనిపిస్తే అప్పుడు రిటైర్డ్ ఇస్తానని చెప్పి, ఆ రిటైర్మెంట్ వల్ల నా ఫ్రెండ్స్తో కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇండియన్ టీం రిటైర్డ్ అయ్యావు కదా, అది ఇది తినమని చెప్తారు, వాళ్ళ నెగ్లెక్ట్ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ధోని గారు అయితే చాలా అద్భుతమైన ఆన్సర్లు అయితే ఇంటర్వ్యూలో అయితే ఇచ్చారు. ఇంకా చెప్తున్నాను, ఫ్యాన్స్తో అయితే వేరే రేంజ్లో క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే రేంజ్లో సమాధానం ఉన్నాయి. ధోని గారు చెప్పిన వాటి నుంచి నిజంగా చెప్తున్నాను, ధోని గారు ఒక నిఘంటు. దాంట్లోంచి మనం కొంచెం తెలుసుకొని కొంచెం ఫాలో అయినా సరే మన జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. నిజంగా ఆ ప్రశ్నలు అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. అది పార్ట్ 2గా రాబోతుంది. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ MS ధోని పార్ట్ 2 వీడియోతో కలుద్దాం. అలాగే కోహ్లీ గురించి చేయాలనుకుంటున్నాను, యువరాజ్ గురించి చేయాలనుకుంటున్నాను, ఇంకా టెండూల్కర్ గురించి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఇంట్రెస్ట్ లేవు కాబట్టి మీకు ఎవరి గురించి కావాలో వాళ్ళ గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ గ్రూప్లో ఖచ్చితంగా మీ అందరూ అయితే పెడతాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.